ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ శ్రీ కృష్ణ సుజుకి ఏలూరు. మీలో ఎవరికైనా సుజుకి కంపెనీలో పెట్రోల్ స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీ అలానే బైక్స్ కావాలనుకుంటే షోరూమ్ని మీరు విజిట్ చేయొచ్చు. బెస్ట్ ప్రైస్కి ఇక్కడ మీకు వెహికల్ని సేల్ చేస్తారు. అలానే షోరూంలో సేల్స్ ప్లస్ సర్వీసెస్ రెండు ఉంటాయి. కాబట్టి మీలో ఎవరైనా సుజుకి వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే పైన ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ ప్లీజ్ చెక్అవుట్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో సుజుకి కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 సుజుకి యాక్సెస్. ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటీ, అలానే ఇది బాగా ఎక్స్పెన్సివ్ కూడా. ఎందుకు ఈ స్కూటీ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. అలానే ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. మీలో ఎవరైనా ఈ స్కూటీ తీసుకుందాం అనుకుంటే వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. A to Z పిన్ టు పిన్ మీకు అర్థమయ్యే విధంగా ప్రతి దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ స్కూటీ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. కలర్స్ మాత్రం టోటల్గా 4 ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను రియాలిటీలో బ్లూ కలర్ చూశాను, అది అంత గ్రేట్గా లేదు, చాలా యావరేజ్గా ఉంది. ఇప్పుడు నేను రివ్యూ చేసిన ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, బాగుందన్నమాట చూడడానికి, డీసెంట్గా. కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ వెహికల్ చూడటానికి సేమ్ యాక్సిస్ లానే అనిపిస్తుంది. యాక్సిస్ 125కి ఆ స్పోర్టియర్ క్యారెక్టర్ ఇచ్చి ఆ షార్ప్ ఎడ్జ్ డిజైన్ వచ్చే విధంగా స్కూటీని డిజైన్ చేశారు. మెయిన్గా ఈ స్కూటీ ఏంటంటే యూత్కు బాగుంటుంది అనమాట. ఓవరాల్గా లుక్స్ అనేవి రియాలిటీలో చూసినప్పుడు నాకు డీసెంట్గా అనిపించాయి. మరీ టాప్ నాచ్ లుక్స్ అని చెప్పను కానీ డీసెంట్గా అనిపించింది అంతే. నెక్స్ట్ అలానే సుజుకి కంపెనీ స్కూటీకి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వీటిని మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా మనీ పెట్టి ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయినా ఈ స్కూటీ అనేది ఎందుకంత ఎక్స్పెన్సివ్గా ఉంది అనే డౌట్ గురించి క్లియర్ కట్గా మీకు చెప్తాను. ఈ స్కూటీ ప్రైస్ ఎక్కువ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని బ్యాటరీ. ఈ స్కూటీ లోపల 3.072 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఫిక్స్డ్ LFP బ్యాటరీని యూజ్ చేశారు. అంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. సో సుజుకి కంపెనీ స్కూటీలో LFP బ్యాటరీని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ బ్యాటరీ లైఫ్ అనేది లాంగ్ రన్లో ఎక్కువగా ఇస్తుంది. అలానే ఈ బ్యాటరీ రేంజ్ కూడా లాంగ్ రన్లో చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఛార్జింగ్ సైకిల్ కూడా లాంగ్ రన్లో బాగుంటుంది. వెన్ వీ కంపేర్ టు రిమైనింగ్ నార్మల్ బ్యాటరీస్, ఈ LFP బ్యాటరీలో లైఫ్ అనేది 4 times బెటర్గా ఉంటుంది. సుజుకి కంపెనీ వాళ్ళ దగ్గర హయాబుసా సూపర్ బైక్ ఉంది కదా, ఆ బైక్ పైన ఎలాంటి టెస్టులు చేస్తారో సేమ్ అలాంటి టెస్టులు ఈ స్కూటీ పైన చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. లైక్ డ్రాప్ టెస్ట్, వాటర్ టెస్ట్, డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్ టెస్ట్లో, స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్లో, వైబ్రేషన్ టెస్ట్ అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్ టెస్టులు ఈ స్కూటీ పైన చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అలానే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ స్కూటీలో ప్రొవైడ్ చేసిన బెల్ట్ ఏదైతే ఉంటుందో మోటార్ది, దాన్ని మీరు 70,000 కిలోమీటర్స్ వరకు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదని సుజుకి కంపెనీ చెప్తుంది. ఎందుకంటే ఈ స్కూటీలో యూజ్ చేసిన బెల్ట్ అనేది రిలయబిలిటీ ఉన్న రోబస్టిక్ బెల్ట్ అనమాట. అలానే స్కూటీ లోపల LFP బ్యాటరీ ఉందని చెప్పాను కదా, ఈ బ్యాటరీ ఉండటం వలన ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ అనేది సడన్గా డ్రాప్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇందులో ఉండవు. రైడింగ్ రేంజ్ కూడా డ్రాప్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇందులో ఉండవు. కన్సిస్టెన్సీగా రైడింగ్ రేంజ్ అనేది వస్తూ ఉంటుంది. అలానే ఇంకో మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీలో 10% ఛార్జింగ్ ఉందనుకోండి, ఆ 10% ఛార్జింగ్ ఉన్నా సరే స్కూటీ అనేది 80% ఛార్జింగ్ ఉంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో 10% ఛార్జింగ్ ఉన్నా సరే అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే మీకు ఛార్జింగ్ పర్సంటేజ్తో సంబంధం లేకుండా పర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెన్సీగా ఇస్తూ ఉంటుంది. అలానే బ్యాటరీ అనేది ఎలాంటి క్రిటికల్ వెదర్ కండిషన్ అయినా సరే మంచిగా రన్ అవ్వగలదు. ఇంకా బ్యాటరీ హీట్ అయినప్పుడు బ్లాస్టింగ్ అవుతుందనే ప్రాబ్లం కూడా ఇందులో ఉండదు. సో ఈ విధంగా ఈ స్కూటీలో మీకు మెయిన్గా సేఫ్టీ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, లాంగర్ లైఫ్ సైకిల్ ఉంటుందని సుజుకి కంపెనీ క్లియర్గా చెప్తుంది. కాబట్టి కంపెనీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ స్కూటీని డెవలప్ చేసింది కాబట్టి ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. సో ఇది మీకు ఓవరాల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఈ స్కూటీలో మిర్రర్స్ డిజైన్ చూడడానికి ఎలా ఇచ్చారు. ఇవి చూడడానికి సింపుల్గా కనిపించిన క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అలానే హ్యాండిల్ బార్కి బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు. ఈ బ్రేక్ లెవర్స్ అనేవి నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే ఈ స్కూటీలో సింక్రనైజర్ థ్రాటలింగ్ సిస్టమ్ని యూజ్ చేయడం జరిగింది. హెడ్లైట్ పైన కనిపిస్తున్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబరే, గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్లు ఇచ్చారు. అలానే LED హెడ్లైట్ ఉంది. సో నైట్ టైం రైడ్ చేసేటప్పుడు లైట్ విజిబిలిటీ, బ్రైట్నెస్, ఇంటెన్సిటీ అనేది మనకు సరిపోతుంది. అలానే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా కింద ఉన్న ఈ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. డ్యూల్ టోన్ ఫినిషింగ్ చూడవచ్చు ఇక్కడ కూడా.
ఇక్కడ మీకు లైట్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే డిఆర్ఎల్ అనమాట. స్ట్రైట్గా ఇచ్చారు, యూనిక్గా చూడడానికి బాగుంది ఇది. అలానే ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇవ్వడం జరిగింది. సిగ్నల్ లైట్స్ డిజైన్ కూడా ఐ షేప్లో ఇచ్చారు, చూడడానికి బాగుంది ఇది. ఈ స్కూటీలో కంప్లీట్గా ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ని యూజ్ చేయడం జరిగింది. ఇంకా కింద ఇక్కడ సుజుకి ఎస్ లోగోని 3D టైప్లో పెద్దగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో ప్లెయిన్ ఫైబర్ ఫెండర్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు, సిఎట్ కంపెనీకి సంబంధించింది. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 200 mm డిస్క్ ప్లేట్ ఉంది. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేశారు. ఎగ్జాక్ట్గా ఏ కంపెనీ క్యాలిపర్ని యూజ్ చేశారో ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ స్కూటీని రైడ్ చేసినప్పుడు బ్రేకింగ్ బయట మాత్రం చాలా బాగుంది. అలానే 7 స్పోక్స్తో డైమండ్ కట్ అలా వీల్స్ని ప్రొవైడ్ చేశారు, చూడడానికి బాగున్నాయి ఈ వీల్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా స్కూటీకి రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ రిఫ్లెక్టర్స్ను స్టిక్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే సేమ్ యాక్సిస్ 125లో ఏదైతే కన్సోల్ ఉంటుందో అదే కన్సోల్ ఇందులో యూజ్ చేశారు. ఇది ఫుల్లీ కలర్ టీఎఫ్టీ కన్సోల్ అనమాట. ఓపెన్ యానిమేషన్ చూడడానికి ఎలా ఉంది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఇచ్చారు. సెట్ మోడ్ 2 బటన్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సింబల్ ఉంది, స్మార్ట్ కీ సింబల్ ఉంది, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది, ఐ ఇన్ఫర్మేషన్ లైట్ కూడా ఇచ్చారు, యాంబియంట్ సెన్సర్ కూడా ఉంది. డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే బ్లూ కలర్లో థీమ్ ఇచ్చారు, టైం ఉంది. అలానే ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది 34% అని. సేమ్ ఇది చూడడానికి పెట్రోల్ ఫ్యూల్ గేజ్లా అనిపిస్తుంది. అలానే కింద ఇక్కడ రైడింగ్ మోడ్స్ కూడా చూపిస్తుంది. ప్రజెంట్ ఎకోలో ఉంది. ఎకో, రైడ్ ఏ, రైడ్ బి అని చెప్పి టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ని ఇందులో ఇచ్చారు. అలానే ఇంకా ఇక్కడ ట్రిప్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి రేంజ్ అనేది ఎంత వస్తుంది ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ట్రిప్ 1, 2 ఇన్ఫర్మేషన్ ఉంది, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, ఓడోమీటర్ ఉంది. అలానే పైన ఇక్కడ రైడింగ్ రేంజ్ చూపిస్తుంది, ట్రిప్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ లీగల్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది ఈ బటన్లో లాంగ్ ప్రెస్ చేస్తే టోటల్గా మీరు 3 ఆప్షన్స్ని బ్రౌజ్ చేయొచ్చు. బ్రైట్నెస్, థీమ్, యూనిట్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయాలంటే కింద కనిపిస్తున్న బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే బ్రైట్నెస్ ఆప్షన్ పక్కన ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు పైన ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే మీకు మిడ్లో కావాలా, లోలో కావాలా, హైలో కావాలా, మీకు నచ్చినట్టుగా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఈ కన్సోల్కి బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్తో మీరు కనెక్ట్ అయితే వెదర్ అలర్ట్స్, స్పీడ్ ఎక్సైడింగ్ అలర్ట్, నావిగేషన్ అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ని మీరు బ్రౌజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ కన్సోల్లో మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన రెగ్యులర్ ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు, మరీ ఎక్కువ ఫీచర్స్ అంటూ కూడా ఏమీ లేవు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ కూడా పర్లేదు, డే టైంలో బాగానే ఉంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం ప్రీమియంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది గ్లో బాక్స్ అనమాట. చాలా చిన్నగా ఇచ్చారు. చిన్న వాటర్ బాటిల్స్ని, మొబైల్ ఫోన్ని మీరు క్యారీ చేసుకోవచ్చు రైడింగ్లో. అలానే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. క్యాప్ ఓపెన్ చేసినప్పుడు బ్లూ కలర్ లైటింగ్ కూడా వస్తుంది, టైప్ సి ఇవ్వాల్సిందే. అలానే రైడింగ్లో ఏమైనా ఐటమ్స్ని క్యారీ చేసుకోవడానికి క్యారీ హుక్ కూడా ఇచ్చారు. అలానే గ్లో బాక్స్ లోపల కీ ప్లేస్మెంట్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే బూట్ స్పేస్ను ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు సీటు ఓపెన్ చేయాలంటే ఎక్కడి నుంచో ఓపెన్ చేయాలి. కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది ఛార్జింగ్ పాయింట్. మీరు స్కూటీని ఫాస్ట్గా ఛార్జ్ చేయాలన్నా, నార్మల్గా ఛార్జ్ చేయాలన్నా ఇక్కడ నుంచే చేయాలి. ఛార్జింగ్ పాయింట్ పైన రబ్బర్ క్యాప్ కూడా ఇచ్చారు ప్రొటెక్షన్ కోసం, ఇది ఒక గుడ్ థింగే. అలానే స్కూటీలో మల్టీ ఫంక్షన్ కీ ఫాబ్ ఇచ్చారు. ఈ స్కూటీని మీరు యూజ్ చేయాలంటే స్మార్ట్ కీనే కావాలి, ఫిజికల్ కీ అంటూ ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేయడం, హ్యాండిల్ లాక్ చేయడం, ఛార్జింగ్ లిడ్ ఓపెన్ చేయడం మొత్తం ఇక్కడ నుంచే మీరు కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. ఇందులో ఇన్బిల్ట్గా మళ్ళీ రివర్స్ మోడ్ బటన్ కూడా ఇచ్చారు. మొత్తం 3 బటన్స్ ఉన్నాయి ఒక బటన్లో. ఇంకా మిడిల్లో కనిపిస్తున్నది హజర్ లైట్ బటను. ఇంకా కింద రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి సపరేట్గా బటన్ ఇచ్చారు. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఇన్బిల్ట్గా హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచ్చెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే స్కూటీ హ్యాండిల్ బార్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. స్కూటీని రైడ్ చేసినప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ సుజుకి లోగో అని చెప్పి చిన్నగా మెన్షన్ చేశారు. హ్యాండిల్ బార్ దగ్గర కూడా డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు. స్కూటీని రైడ్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ అనేది బాగుంది. అలానే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మీరు స్కూటీని రైడ్ చేసేటప్పుడు రిలాక్సేషన్ కోసం లెగ్స్ కూడా స్ట్రెచ్ చేయొచ్చు. ఇక్కడ ఈ విధంగా ఈ ఫుట్ బోర్డ్ స్పేస్ను కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంకా సీట్ కింద స్కిప్ చేయకుండా సెకండ్ క్యారీ హుక్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. అలానే ఈ స్కూటీ బ్యాక్ సైడ్ బాడీ ప్యానల్ కంప్లీట్గా ఫైబరే, మెటల్ కాదు. ఇక్కడ ఈఎక్సిస్ అని 3D టైప్లో లోగోను కూడా మెన్షన్ చేశారు. అలానే స్కూటీ సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ లెంత్, విడ్త్ కూడా చాలా బాగుంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. కుషనింగ్ కూడా పర్లేదు, బాగుంది.
అలానే సీట్ గ్యాబ్రిల్ కూడా పిల్లల్ని కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా ఈ స్కూటీలో మాత్రం కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఈ స్కూటీ తీసుకుంటే ఫ్యామిలీ పరంగా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ సుజుకి అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. ఎల్ఈడి టెయిల్ లైట్ ఇచ్చారు. టెయిల్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఇచ్చారు. కింద ఇక్కడ చిన్నగా రిఫ్లెక్టర్ కూడా చూడవచ్చు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ 100/80 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ వీల్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్. అలానే బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి కొంచెం వైడ్గా ఉంది. సో గ్రిప్ అనేది కొంచెం బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ యాజ్ యూజువల్గా 130 mm డంప్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ నాన్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అబ్జర్బర్ను ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ని యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ స్కూటీ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన బ్యాటరీ అండ్ మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాటరీ వైజ్ 3.07 kW వాటర్ రెసిస్టెన్స్ ఉన్న LFP బ్యాటరీని ఇందులో యూజ్ చేశారు. ఇంకా మోటార్ వైజ్ మిడ్ మౌంటెడ్ మోటార్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. పవర్ వచ్చేసి 4.1 kW ప్రొడ్యూస్ చేస్తే టార్క్ ఏమో 50 Nm ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి స్కూటీలో బెల్ట్ డ్రైవ్ సిస్టమే ఉంటుంది. టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ని స్కూటీలో ఇచ్చారు. ఎకో, రైడ్ ఏ, రైడ్ బి అని. ఎకోలో టాప్ స్పీడ్ 55 దాకా వెళ్తే రైడ్ ఏ మోడ్లో 70 వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. రైడ్ బిలో మాత్రం 75 టాప్ స్పీడ్ వెళ్తుంది. ఈ స్కూటీ ఫుల్ పొటెన్షియల్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే రైడ్ బిలోనే రైడ్ చేయాలి. అదే మీకు మంచి రైడింగ్ రేంజ్ కావాలనుకుంటే ఎక్కువ మోడ్లో రైడ్ చేయడమే. అలానే ఈ స్కూటీలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. బ్రేకింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ స్కూటీలో. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే స్కూటీ థ్రాటల్ని మీరు డౌన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టాప్ అవుతూ ఉంటుంది. అలానే ఇంకో సేఫ్టీ ఫీచర్ వైజ్ టిప్ ఆన్ సెన్సర్ ఇందులో ఇచ్చారు. వెహికల్ని మీరు కొద్దిగా హెవీగా బెండ్ చేసినప్పుడు మోటార్ అనేది ఆటోమేటిక్గా పవర్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ రైడింగ్ రేంజ్ గురించి డిస్కస్ చేస్తే జస్ట్ 95 km రైడింగ్ రేంజ్ మాత్రం ఈ స్కూటీ ఇస్తుంది. చాలా అంటే చాలా తక్కువ ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. ఇంకొంచెం ఎక్కువ రైడింగ్ రేంజ్ ఇస్తే బాగుండేది. ఇంకా ఈ స్కూటీ ఛార్జింగ్ టైమ్స్ గురించి డిస్కస్ చేస్తే మీరు ఫాస్ట్ ఛార్జర్తో ఈ స్కూటీని ఛార్జ్ చేస్తే 0 to 100 జస్ట్ 2 hours 12 minutesలో ఛార్జ్ అయిపోతుంది. అదే 0 to 80% జస్ట్ 1 hour 12 minutesలో ఛార్జ్ అయిపోతుంది. అదే మీరు నార్మల్ ఛార్జర్తో ఛార్జ్ పెడితే 0 to 100 6 hours 20 minutes వరకు ఫుల్ ఛార్జ్ టైం అనేది పడుతుంది. అదే 0 to 80% ఛార్జ్ అవ్వాలంటే 4 hours 30 minutes వరకు ఛార్జింగ్ టైం అనేది పడుతుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఈ స్కూటీ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మీరు డే టు డే లైఫ్లో సిటీ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. మరీ టూ మచ్ అగ్రెసివ్గా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ అనేది. డీసెంట్ స్పీడ్తో మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి ఈ స్కూటీ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుందంటే. పికప్ వైజ్ మరీ ల్యాగ్ లేటెన్సీ అంటూ ఏమీ లేదు, పర్లేదు, బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ బాటంలో కనిపిస్తున్న ఈ బాడీ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అలానే పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. దీని ఫినిషింగ్ అనేది అంతగా బాగలేదు. ఇంకా ఈ స్కూటీ బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే ఈజీగా ఒక హెల్మెట్ అనేది పడుతుంది. కానీ మైనస్ ఏంటంటే బూట్ లైట్ కూడా ఇవ్వట్లేదు, స్కిప్ చేసేసారు. బూట్ లైట్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో మేనేజ్ చేసుకోవడానికి బూట్ స్పేస్ అనేది సరిపోతుందంతే. నెక్స్ట్ అలానే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనం బూట్ స్పేస్ ఓపెన్ చేసినప్పుడు సీట్ అనేది కింద పడిపోకుండా లాక్ అనేది ఇచ్చారనమాట. ఈ లాక్ కూడా చాలా గట్టిగా హోల్డ్ అవుతుంది. ఇది ఒకటి బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ అలానే ఇంకా మోటార్ బెల్ట్కి బ్యాటరీకి మెటల్ కేసింగ్స్ను ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయమే. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ సీట్ హైట్ చాలా తక్కువ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. 765 mm సీట్ హైట్ ఉంది. ఈజీగా షార్ట్ రైడర్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు ఈ స్కూటీని. అలానే స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 122 kgs ఉంది. రియాలిటీలో నాకు మేనేజబుల్గా అనిపించింది వెయిట్ అనేది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది. ఇంకా చాసిస్ వైజ్ అండర్ బోన్ చాసిస్ని ఈ స్కూటీలో యూజ్ చేశారు. రైడింగ్ రేంజ్ వచ్చేసి చెప్పా కదా 95 km ఇస్తుంది స్కూటీ అనేది. అలానే మీరు కావాలనుకుంటే 7 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు ఈ స్కూటీకి. ఫైనల్గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ 2,20,000 వరకు ఉంది. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఆఫర్స్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి, క్లియర్ కట్గా మీకు చెప్పేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి. సో ఫైనల్గా ఈ స్కూటీ ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తే మీలో ఎవరికైతే మనీ వైజ్ ప్రాబ్లం లేదు, బడ్జెట్ ఎక్కువైనా సరే, నాకు మంచి బ్రాండ్లో మంచి ఫీచర్స్తో లుకింగ్ వైజ్ వెహికల్ చూడడానికి బాగుండాలి అనే థాట్లో మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందాం అనుకుంటే ఈ స్కూటీని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ స్కూటీలో ఫీచర్స్ వైజ్ పర్లేదు, డీసెంట్ ఫీచర్స్ ఇచ్చారు. మెయిన్గా ఈ స్కూటీ ఏంటంటే లాంగ్ రన్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సుజుకి కంపెనీ కూడా క్లెయిమ్ చేస్తుంది అదే.
లాంగ్ లైఫ్ రిలయబిలిటీ స్కూటీలో ఉంటుందని చెప్తున్నారు. బట్ మైనస్ ఏంటంటే రైడింగ్ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంది. మెయిన్గా ఈ స్కూటీ ఏంటంటే సిటీ యూసేజ్గా బాగుంటుంది, కానీ లాంగ్ వెళ్దాం అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇంటికి ఆఫీస్కి ఇంటికి ఈ విధంగా బాగుంటుంది అనమాట. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, స్కూటీని రియాలిటీలో చూడండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ జనరల్ వేలో చెప్పుకోవాలనుకుంటే ఈ స్కూటీకి ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకు. అలానే రైడింగ్ రేంజ్ కూడా తక్కువ ఉండటం అనేది డ్రాబ్యాక్ అనమాట. అలానే పర్ఫార్మెన్స్ కూడా మరీ అగ్రెసివ్గా ఉండదు ఈ స్కూటీలో. సో ఇవేమీ నాకు ప్రాబ్లం కాదనుకుంటే ఈ స్కూటీని మీరు తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.